అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏప్రిల్ 9వ తారీఖు రోజే మీ యొక్క తడులు ముగిసినవి. మేము కాలువ మూసేస్తామని రైతులను అయోమయంలో ముంచేశారు. ఇప్పుడు కాలువకు నీటిని వెంటనే కాలువకు నీటిని వెంటనే కాలువకు నీటిని వెంటనే రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత సదర్మట్ కాలువకు నీటిని వెంటనే సదర్మట్ కాలువకు నీటిని సదర్మట్ కాలువకు నీటిని వెంటనే సదర్మట్ కాలువకు నీటిని వెంటనే సదర్మట్ కాలువకు నీటిని వెంటనే రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత ఎంఆర్ఓ 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 కలెక్టర్ 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 రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత. ఏసంగి పంట వేయాలనా వద్దా అనే అయోమయంలో ఉన్న రైతులను మేము జనవరి 2వ తారీఖు నుండి మే 1వ వారం వరకు, అంటే చివరి తడి వరకు రైతులకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చి పత్రికా ప్రకటన చేసి ఈరోజు ఏప్రిల్ 9వ తారీఖు రోజే మీ యొక్క తడులు ముగిసినవి. మేము కాలువ మూసేస్తామని రైతులను అయోమయంలో ముంచేశారు. ఇప్పుడు వరి పొట్టు దశలో ఉన్నది. ఆ రోజు ఒక 600 క్యూసెక్ల నీటిని విడుదల చేసి చివరి గ్రామమైన బెల్లాల వరకు నీటిని విడుదల చేస్తామని చెప్పి కేవలం 350 క్యూసెక్ల నీటిని విడుదల చేసి సగం గ్రామాల రైతుల వరి పంటలు ఎండిపోయినాయి. ఇప్పటి ఉన్న పంటలనైనా చివరి తడి వరకు ఇచ్చి మే 10వ తారీఖు నాడు ఇచ్చి రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాం. రోజు జనవరి 2న మరి ఏదైతే అధికారులు వచ్చి ఇదే ప్రెస్ మిత్రుల సమీక్షంలో మేము చివరి పంట కంప్లీట్ ఏసంగి 2వ పంట వండేంత వరకు వాటర్ ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఇవాళ చూసుకున్నట్టయితే 9వ తారీఖు నాడే వాటర్ బంద్ అవుతుందని మరి ప్రకటన చేసినారు. మరి అదే అధికారులు ఆ రోజు చెప్పిన అధికారులు ఎటువేరు వచ్చి మరి ఇప్పుడు సర్వే చేసి మరి పంట వండిందా, పూతకొచ్చిందా, కాయ దశకు వచ్చిందా, మరి ఏ దశలో ఉంది, మరి ఇంకెంత వాటర్ అవసరం ఉంది, మరి అప్పటిదాకా ఇస్తామని మాట ఇచ్చిన మీరు ఇలా అదే రోజు వాటర్ ఇయ్యం, మేము మాతోటి కాదు, మీరు పండుని ఎండుని మీరు వండించుకోరు, మీ ఇష్టం, మేమైతే వాటర్ ఇవ్వట్లేదు అని చెప్పి తెగేసి చెప్పినట్టయితే మేము పెట్టుబడులు ఇలా ఒక్కొక్క ఎకరం చొప్పున 30 నుంచి 45 వేల పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క రైతు బాకీలు వేసుకుంటూ బాకీలు పుట్టని ఏడల బ్యాంకులలో క్రాప్ లోన్లు మాఫీ కాలేని రైతులు బ్యాంకులకు ఒక ముఖం లేక పాపం ఇంట్లో ఉన్న భార్య పిల్లల పుస్తలమ్మి తీసుకొచ్చుకొని లేదా కుదబెట్టి తెచ్చుకున్న పైసలు అట్లే ఉండిపోయినాయి. మరి అదే రోజు చెప్పినట్టయితే అదే మన జనవరి 2 నాడు మాతోటి కాదు వాటర్ ఇచ్చుడు, మరి వాటర్ లేవు పోచంపాడులో, మీరు ఇష్టం వేసుకోరు, లేకపోతే లేదంటే ఇవాళ మేము పెట్టుబడులైనా పెట్టిన వాళ్ళు పెట్టినటువంటి అయినా ఈ 30 ఒక ఎకరానికి 25 నుంచి 30 వేల రూపాయలు ఇలా మాకు మిగులుతుండే అని ఆవేదన వ్యక్తం చేస్తూ మీరు అధికారులతో సర్వే చేయించి ఇంకెంత అయితే వాటర్ అవసరం ఉందో రైతులకు ప్రతి ఎకరానికి పంట వండేంత వరకు మాకు వాటర్ ఇవ్వాలని కోరుచు మరి ధరకు కూకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. మీరు ఇయ్యని ఎడల మాకు హామీ ఇయ్యనట్టయితే ఇది ఈ రోజుతోటే ఆగకుండా ఎక్కడికైనా పోతామని చెప్పి రైతులను పుట్టగొట్టిన వాళ్ళు ఏది ఇది చేయలేరు అని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా ముగిస్తున్నా. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.